శ్రీ చైతన్య కంప్యూటర్ ఎడ్యుకేషన్ నుంచి ఇక్కడ శ్రీ గాయత్రి అనాథ వృద్ధాశ్రమం రావడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మేడం విజయలక్ష్మి గారిని ఇవ్వడం జరిగింది. శ్రీ చైతన్య కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మాకు ఈ ఈవెంట్ ఇక్కడ చేద్దామనే ఆలోచనతో వృద్ధాశ్రమం ఎంచుకోవడం జరిగింది. ఈ రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. దీనికి ఈ ఈవెంట్కి పిలవగానే మేము ఉన్నామని ముందుకు వచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరియు మేడం సాకేత గారికి, వాళ్ళ ఫాదర్ గారికి, బార్ అసోసియేషన్ మెంబర్ అయినటువంటి మదన్ మోహన్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చైతన్య ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా శ్రీ గాయత్రి విశ్వకర్మ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేను కూడా ఇందులో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. పిలవగానే కాదు అనకుండా మేము ఖచ్చితంగా అక్కడ టైంకి అటెండ్ అవుతామని వచ్చి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారు అండ్ చంద్రశేఖర్ గారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మదన్ మోహన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చైతన్య ఇన్స్టిట్యూట్ నుంచి ఎన్నో జరగాలి, మంచి పనులు. మేము కూడా సమాజ సేవలో మా వంతు మేము సహాయం చేస్తామని చెప్పి ముందట్టుకొచ్చారు. ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళ కంప్యూటర్ సంస్థ నుంచి ఎన్నో జరగాలి అని కోరుకుంటున్నాను. ఇవాళ మేము కూడా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వృద్ధులు అంటే ఇట్లాంటి వాళ్ళ ఓల్డేజ్ హోమ్లలో ఉన్న సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడ ఉండదు. కామన్గా వాళ్ళ ఆలోచనలు పంచుకోవడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళ బాధలు తెలుసుకోవడం కానీ అన్నీ ఈరోజు ఒక మంచి మెమరబుల్ డేగా గుర్తుండిపోతుంది. మీరు కూడా తప్పకుండా తెలిసిన వాళ్ళకి దగ్గరలో ఉన్న ఇట్లాంటి హోమ్స్కి రండి. మీకు తోచినంది అన్నదానమే కాకుండా ఇంకేదైనా కూడా వసతులు వాళ్ళ అవసరాలు తెలుసుకొని 1 ఇయర్ యానివర్సరీ సందర్భంగా వృద్ధాశ్రమంకి అన్నదాన కార్యక్రమం మరియు ఇతర ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సాకేత గారికి మరియు మదన్ మోహన్ గారికి, చంద్రశేఖర్ గారికి మరియు శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వృద్ధాశ్రమంలో చేయడం అనేది ఒక కాలేజ్ కానీ ఒక ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కానీ యానివర్సరీని వృద్ధాశ్రమంలో చేసుకోవడం ఫస్ట్ టైము. అంటే వాళ్ళ కాలేజ్ పిల్లలు వాళ్ళ స్టూడెంట్స్ మధ్యలోనే కాకుండా ఒక వృద్ధాశ్రమంలో చేసుకోవాలి, వృద్ధులతో కలిసి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా వయస్సు మీద పడిన తర్వాత వాళ్ళందరినీ ఇక్కడ వృద్ధాశ్రమంలో చేర్చడం అనేది నిజంగా చాలా బాధాకరము. అలాగే కొన్ని ఇక్కడ ఉన్న వారందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వారి పిల్లలు వారి ఆలోచన కాకుండా వారితో కలిసి ఉండడం అనేది కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేలు కానీ చేసుకోవడం జరుగుతుంది. అలాగే చాలామంది ఈ వృద్ధాశ్రమానికి సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక వృద్ధాశ్రమం కానివ్వండి, అనాథాశ్రమం కానివ్వండి, ఏదైనా నడుస్తుంది అంటే ప్రజలలో ఉన్న ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే వాళ్ళ మద్దతు చేసుకోవాలన్న ఒక ఆలోచన కూడా కంపల్సరీ వాళ్ళకి ఉండాలి. అలాగే మనం ఎన్నో కార్యక్రమాలు వెళ్తుంటాము. అలాగే మన దాంట్లో కొంతమందికి సాయం చేయాలన్న ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి రావాలి. ఉన్న దాంట్లో కొంచెం సాయం చేయాలనేది అది తప్పకుండా ప్రతి ఒక్కరికి వచ్చినప్పుడే ఇతరులకు సాయం చేసిన వారు అవుతారు. అలాగే ఈ కార్యక్రమాలను శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ వారు కూడా ఇక్కడికి వృద్ధాశ్రమంకి వచ్చి జరుపుకోవడం చాలా సంతోషం. ఇలాగే ముందు కూడా వారి శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ అనేది ముందుకెళ్ళాలని, వారి కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారి స్టూడెంట్స్ అందరు కూడా మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, ఇలాగే ఇంకా కొన్ని యానివర్సరీ